బ్రేకింగ్ న్యూస్. రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదైంది. ఎన్హెచ్ఆర్సీ ఆదేశాలతో ఎమ్మెల్యేపై కేసు నమోదు చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. బిఎన్ఎస్ 318(2), 318(4), 351(2) కింద కేసు నమోదు చేశామన్నారు. అంతకుముందు రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ జనసేన విచారణ కమిటీ ముందు హాజరయ్యారు. అరవ శ్రీధర్ మీద మహిళా ఆరోపణల నేపథ్యంలో జనసేన పార్టీ త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ముందు హాజరైన అరవ శ్రీధర్ తన విచారణ తెలియజేశారు. అయితే సమావేశం మధ్యలోనే అరవ శ్రీధర్ బయటకు వచ్చేశారు. తన వివరాలు అన్నీ అందించానని, పార్టీ అన్నీ చూసుకుంటుందంటూ అరవ శ్రీధర్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు. తన వద్ద ఉన్న ఆధారాలు కమిటీకి ఇచ్చానని ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తెలిపారు. అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకున్నా కట్టుబడి ఉంటానని చెప్పారు. పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా స్వీకరిస్తానని స్పష్టం చేశారు. అన్ని కమిటీకి సబ్మిట్ చేశాను. తర్వాత వాళ్ళు నిర్ణయం తీసుకున్న తర్వాత పిన్ను పోయింది. రోజు ఉదయం నుంచి రైల్వే కోడూరులో ఈ కమిటీ సభ్యులు మొత్తం శివశంకర్ గారు, రమాదేవి గారు, నేను అందరూ ఇక్కడ రావడం జరిగింది. ఇందులో భాగంగా ఇక్కడ ప్రతి ఒక్కరితో మాట్లాడడం జరిగింది. ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడడం జరిగింది. దాని ఒక విచారణలో సబ్జెక్ట్ అంతా డీటెయిల్డ్ రిపోర్టు జనసేన పార్టీ అధిష్టానానికి ఇవ్వడం జరుగుతుందని, దాని ద్వారా నిర్ణయం అనేది పార్టీ పెద్దలు తీసుకుంటారు. సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీనివాస్, ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదైంది. అలాగే ఆయన రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు జనసేన విచారణ కమిటీ ముందు కూడా హాజరైనట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? తిరుపతి జిల్లా రైల్వే కోడూరు జనసేన పార్టీ ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై ఇవాళ రైల్వే నియోజకవర్గ కేంద్రమైనటువంటి రైల్వే కోడూరులో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు కేసు నమోదు చేయడం జరిగింది. నియోజకవర్గ కేంద్రమైనటువంటి రైల్వే కోడూరులో గ్రామ పంచాయతీ కార్యాలయంలో పనిచేసే ఒక మహిళా ప్రభుత్వ ఉద్యోగిని లైంగికంగా వేధించడంతో పాటు 7 ఏడాది కాలంగా అత్యాచారం చేశారన్న ఆరోపణలతో బాధిత మహిళ గత వారం రోజుల నుంచి మీడియా ముందు వచ్చి సాక్షాత్తు నియోజకవర్గ ఎమ్మెల్యే తనను ఏ విధంగా వేధించాడు, ఏ విధంగా ఇబ్బంది పెట్టాడన్న అంశాలను బహిర్గతం చేస్తూ వస్తుంది. విషయంలో బాధిత మహిళ ఇచ్చిన కంప్లైంట్ మేరకు పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో బాధిత మహిళతో పాటు ఆమె తరఫున ఒక అడ్వకేట్ ఇద్దరు కలిసి జాతీయ మహిళా కమిషన్ ను ఆశ్రయించడంతో జాతీయ మహిళా కమిషన్ అక్కడి నుంచి తిరుపతి ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో తిరుపతి ఎస్పీ రైల్వే కోడూరు పోలీస్ స్టేషన్కి ఎమ్మెల్యే అరవ శ్రీధర్పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేయడంతో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేపై పలు సెక్షన్లను నమోదు చేస్తూ కేసు నమోదు చేసింది. ఓకే, అయితే థ్యాంక్ యూ శ్రీనివాస్. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel